హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము సండే పార్నపల్లి ఇంకా గూగూడుకు వెళ్ళామండి. ఇది ధర్మవరంకి చాలా దగ్గరలోనే ఉంటుంది. అందుకనే మేము పిల్లలతో వెళ్తున్నాము. ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ఇద్దరము వెళ్ళాము ఒక 2 ఇయర్స్ బ్యాక్. అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళలేదు, ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తున్నాము. ఇక్కడ మేము బత్తలపల్లికి వచ్చేసామండి. బత్తలపల్లి నుండి నార్పల రోడ్ మీదుగా మనం పార్నపల్లి వెళ్ళాలి. గూగూడు, పార్నపల్లి 2 కూడా దగ్గరే ఉంటాయి కాబట్టి మనం 2 ప్లేసెస్‌కి వెళ్ళి చూడొచ్చు. సో, మేము ఇక్కడైతే జ్యూస్ తాగుదామని ఆగాము. మోసంబి జ్యూస్ తాగాము. వెదర్ అయితే బాగుందండి. సో, ఎండగా అయితే ఏం లేదు. కొంచెం ఎండ తక్కువగానే ఉంది. సో, ఎండ తక్కువ ఉంది కానీ వేడి మాత్రం చాలా ఉందండి. బండిలో వెళ్తున్నప్పుడు గాలి వస్తుంటుంది కాబట్టి అంతగా మనకు ఉక్కపోత అన్నది తెలీదు. బండి ఆపి నిల్చుకున్నామనుకోండి, ఇంకా ఆ ఉక్కపోతకు అస్సలు తట్టుకోలేము. చాలా వేడిగా ఉంటుంది. సో, ఇదొచ్చి తాడిమర్రి అండి. తాడిమర్రి విలేజ్. దీని మీదుగానే మనం పార్నపల్లి వెళ్ళాలి. బత్తలపల్లి నుండి నార్పల వెళ్ళే రోడ్లో వెళ్తున్నప్పుడు మనకు మాల్యవంతం అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో రైట్ సైడ్ తిరిగితే మనం డైరెక్ట్ పార్నపల్లికి వెళ్ళిపోవచ్చు. లేదు మనం గూగూడుకు వెళ్ళాలంటే ఆ మాల్యవంతం రోడ్లో అలా స్ట్రైట్గా వెళ్తే ఇంకొక ఊర్లో మనం క్రాస్ తీసుకోవాలన్నమాట. సో, అట్లా వెళ్తే మనకు గూగూడు వస్తుంది. మనం మాల్యవంతం దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే పార్నపల్లి వెళ్తాం. మేము ఇక్కడ వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కనిపించింది. మొత్తం రెడ్ కలర్లో ఉంది. చెట్టు నిండా పువ్వులున్నాయి. సో, ఎర్రగా భలే కనిపించిందనమాట ఈ చెట్టు దూరం నుండి. మేము ఫొటోస్ తీసుకుందామని ఆగాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అలాగే వీళ్ళు ఇంకా పువ్వులు పీకిమన్నారు. పీకిచ్చాను. దానికైతే ఏదో మధ్యలో పూల మధ్యలో ఒక కలర్ ఉంటుందన్నమాట. అది పౌడర్ లాగా ఉంటుంది కలర్. ఆరెంజ్ కలర్ అది. సేమ్ మనం ముగ్గుల మీద వేస్తాం కదా కలర్, అలా ఉంది. అది ఇంకా వాళ్ళ నాన్న షర్ట్కి పూసేసాడు నానిగాడు. సో, వెదర్ అయితే హాట్గా ఉందని చెప్పాను కదా, కానీ చూడ్డానికైతే చాలా బాగుందండి. మొత్తం గ్రీనిష్గా ఉంది. వర్షాలు పడాయి కదా, అందుకని మొత్తం చిగుర్లు వచ్చాయన్నమాట చెట్లు. ఇంకా రైతులేమో భూమిని దున్నారనమాట. దున్నేసి ఇంకా వర్షాలు పడతాయి కదా, సో అందుకని ఇట్లా దున్నారు. చాలా మటుకు పంటలు అయితే ఇక్కడ ఏం లేవు. మొత్తం ఇలా ఖాళీగా దున్ని పెట్టేశారనమాట భూమి మొత్తము. చూస్తున్నారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయో. అవి రెడ్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇంకా ఇటు సైడ్ కొండ, అటు సైడ్ కొండలు, మధ్యలో రోడ్డు ఉంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడేమో ఈ సైడ్ వచ్చేసి ఎక్కువ పండ్ల తోటలు పెడతారండి. మోసంబి, చీనాకాయలు అంటారు కదా, చీనీకాయలు, ఇంకా అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, ఇంకా అక్కడక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా కనిపించాయి. సో, ఇక్కడ ఎక్కువ పండ్ల తోటలే పెడతారంట. అరటిపళ్ళు కూడా చాలా తోటలు కనిపించాయి మాకు. సో, చూస్తున్నారు కదా కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయి. మాకైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. From the first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. I didn't want to waste no time. What's something I can do for you, darling, that would make you smile? I'll bring you flowers, girl, enough to see for miles. Some things change, baby, this I know. Summer rains turn to winter
winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. I love your style, and I love your grace. Said I love to put a smile on your pretty little face. I love it when you're close to me. That's where I want you to always be. I didn't know when I found you that I would find a love so true. And you can see it in my eyes. That girl, you've got me hypnotized. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. ఫైనల్లీ మేము పార్నపల్లికైతే వచ్చేసాము. మేము వచ్చినప్పుడు జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. సో బాగుంటుంది అనుకున్నాము. ఇంకా మేము రాగానే ఒక 2-3 కార్లలో ఆటోల్లో జనాలు వచ్చేసారు. ఎక్కువ జనాలు ఉంటే మనకి ఉండబుద్ధి కాదు. సో మేము ఇంకా ఉండలేదన్నమాట. జర్నీ చేసి వచ్చినంతసేపు కూడా మేము ఇక్కడ లేము. 1 అవర్ 1.5 అవర్ జర్నీ చేసి వచ్చాము. కానీ మేము ఒక 1 అవర్ కూడా ఇక్కడ ఉండలేదు. ఇంకా కొంతసేపు అలా తిరిగేసి ఫోటోలు తీసుకునేసి ఇంకా వెంటనే గూగూడుకు వెళ్ళిపోయాము.
యాక్చువల్‌గా మేము ఇది అప్పటికప్పుడు అనుకుని వచ్చేసామనమాట. అంటే సండే మార్నింగే అనుకున్నాము. ఇంకా మేము రెడీ అయ్యి బయలుదేరే టైంకి 12 అయింది. ముందు రోజు ఒకవేళ మా ఆయన చెప్పుంటే నేను సండే కొంచెం ఎర్లీగా లేచి రెడీ అయిపోయేదాన్నేమో. ఇంకా సండే మార్నింగ్ లేచి అన్నాడనమాట. ఇంకా వద్దులే ఎందుకు వెళ్ళడం అని చెప్పి నేను ఊరికే అయిపోయాను. ఇంక పిల్లలేమో ఏడుస్తున్నారు. మీరు చెప్పి తీసుకెళ్ళకుండా ఉంటారా అని చెప్పి ఏడుస్తున్నారు. అందుకనేసి ఇంకా మేము 12కి బయలుదేరాము. సో, ఇంకా ఈవినింగ్ తొందరగా వెళ్ళేసి చిన్నుకి కొత్త బట్టలు తీసుకోవాలండి. నెక్స్ట్ డే అంటే మండే జూన్ 22 వాడి బర్త్‌డే ఉంది. అందుకని కొత్త బట్టలు తీసుకోవాలని చెప్పి తొందరగా వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మేము గూగూడికి వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా ఎక్కువసేపు ఏమి ఉండలేదు. కొంతసేపే ఉన్నాము. జస్ట్ ఆ గుడి చూసుకొనేసి వెంటనే బయలుదేరిపోయాము. మేము గుడిలోకి కూడా వెళ్ళలేదండి. సండే కదా చాలా రష్ ఉంది. ఇంకా 25th నుంచి అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతాయంట. ఉరుసు అంటారు కదా! సో, అందుకని చాలా జనాలున్నారు. అందుకని మేము లోపలికి కూడా వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి కూడా వెంటనే ఇంకా మేము ధర్మవరంకి వచ్చేటప్పటికే 6:20 ఆ టైం అయింది. ఇంకా వెళ్ళిపోయి వానికి కొత్త బట్టలు తీసుకొనేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేపటికి మేము 7:30, 8 అయింది. ఇంకా బట్టలు అంటే అంత తొందరగా అవ్వదు కదా షాపింగు. మా బాబుకేమో బట్టలు చాలా చాలా ఎతకాలన్నమాట వన్ సైజు. వాడు హైట్ లేడు, లావు ఉన్నాడు. సో, వానికి అంత తొందరగా దొరకవన్నమాట బట్టలు అన్నీ చూసి ఇంకా ట్రయల్స్ వేసి తీసుకునేప్పటికి చాలా టైం అయింది. గంగా క్రియేటివ్స్కి వెళ్ళాము. అక్కడ షర్ట్స్ కొనుక్కున్నాం. ప్యాంట్లు అయితే దొరకలేదు వన్ సైజు. అందుకని ఇంకా మాంగళ్యాలో అయితే దొరుకుతాయి వన్ సైజు. ఇంకా మాంగళ్యకి వెళ్ళిపోయాము. ఇక్కడేమో మా నానిగాడు ఊరికే తిరుగుతూ ఉన్నాడనమాట పచ్చగడ్డిలో. సో, బాగుంది కదా! అందుకని బాగా ఆడుకున్నాడు వాడు. వీళ్ళకి కూడా అంత నచ్చలేదు అనుకుంటా ఈ ప్లేస్. చాలా జనం ఉన్నారు. అందుకని వాళ్ళకి నచ్చలేదేమో. ఇంకా ఆడుకోవడానికి అవి ఉంటాయి కదా! దాంట్లో కూడా ఆడుకుంటున్నారు వేరే పిల్లలు. సరిపోయారు ఇద్దరును. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. వావ్, ఏంటి మీ అన్నం, మీ చిరునవ్వు, మీ నడక. ఆ గడ్డిలో అలా కొంతసేపు ఆడుకున్న తర్వాత ఆకలి అన్నారు. అందుకని ఇంకా మేము వెళ్ళిపోయాము. అక్కడైతే ఫుడ్ ఏం లేదండి, ఏం దొరకలేదు. మేము ఫుడ్ ఎక్కడ తిన్నాము అనేది మీకు చూపిస్తాను. పిల్లలకి స్నాక్స్ కొనిచ్చామంట, జ్యూస్ ఇంకా స్నాక్స్ కొనిచ్చాము. అవి తినేశారు. ఇంకా ఫుడ్ మేము ఎక్కడ తిన్నాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడ ఫుడ్ తిన్నాము అనేది, ఇంకా గూగూడు కుల్లాయి స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.